అమ్మా ఏంటయ్యా ఆగావు? నాకు కూడా బడికెళ్ళానమ్మా. మీ నాన్న సంగతి తెలిసిందేగా, ఏ పని చేయడు, సోమరిపోతు, పచ్చి తాగుబోతు. ఇక నా పరిస్థితి అంటావా? తెలిసిందేగా, ఇంకా ఎన్ని రోజులు పనిచేస్తానో తెలియదు. నా కడుపులో తమ్ముడు పెరుగుతున్నాడు. ఇక నువ్వే మన కుటుంబాన్ని పోషించాలి. పదయ్యా, పనికి వెళ్దాం. ఏమ్మా, పని ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చిందండి. సరేనమ్మా, నేను ఆ చెట్టు కింద ఉంటాను. పని అయిన తర్వాత వచ్చి డబ్బులు తీసుకెళ్ళండి. సరేనండి. పని అయిపోయిందండి. అయిపోయిందమ్మా పని? అయిపోయింది. ఈ డబ్బులు చాలు నేను ఈ రోజంతా తాగి తిరగడానికి. ఏం పని ఇది? అమ్మాయి రూపాయి కష్టపడి సంపాదించి చేస్తా ఉంటే నువ్వు వచ్చి లాక్కపోతున్నావు. నీకు అనవసరం, ఇది మా ఇద్దరికి సంబంధించిన విషయం, మధ్యలో రాకు. అయ్యా 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 అయ్యా, పగలంతా కష్టపడి తిండి గింజల కోసం సంపాదించిన డబ్బులు అయ్యా, ఇచ్చేయ్యా, ఇచ్చే. తాగడాక డబ్బులు లేక నేను ఏడుస్తుంటే నువ్వేంటి తిండి గింజలు అంటావు? అవతల బా. ఏంటి ఇది? రేయ్ మురళి. అన్నా, ఏంట్రా నీరసంగా ఉన్నా? రాత్రి మా ముసలి తిట్టిందన్నా. రాత్రి ఎన్నింటికి వెళ్ళావురా నువ్వు? 12ంటికి వెళ్ళానన్నా. 12ంటికి వెళ్తే ఎవరైనా అలానే తిడతారా? నువ్వు చెప్తున్నావు అన్న టయానికి ఇంటికి వెళ్ళాలని. సర్లే కానీ నువ్వు నేనే మాట్లాడుకోవాలి టయాల గురించి. పద వెళ్ళి క్వార్టర్ తాగుదాం. డబ్బులు లేవన్నా. నేనుండగా నీకు దిగులేంట్రా, పదరా. అరే నువ్వేడే ఉండు, నేను వెళ్ళి క్వార్టర్ తీసుకొస్తా. సరే అన్నా. వచ్చి క్వార్టరే ఉండే. అన్నా, నువ్వు రోజు మందు ఆడని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏముందిరా, నా కొడుకు నా పిల్లం కష్టపడి పగలంతా పని చేస్తున్నారుగా, వాళ్ళే ఇస్తారు. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తావన్నా? వాళ్ళని కొట్టి డబ్బులు లాక్కొచ్చుకుంటారా?
స్టడీ స్టడీ ఎవరాడు నెట్టేస్తున్నాడా? రే దమ్ముంటే ముందుకు రారా. రే ఎవరాడు దారి కట్టంగా మాత్రం ఈ పూటకి దొంగతాం. ఇక్కడ రంగమ్మ అంటే ఎవరమ్మా? నేనేనమ్మా. మీకు సుబ్బయ్య గారి దగ్గర నుంచి లెటర్ వచ్చిందమ్మా. మా నాన్నగారండి. కొంచెం చదివి పెడతారా? నాకు పని ఉందమ్మా, ఎవరి చేతన చదివిపించుకోండి. ఏమయ్యా ఏమయ్యా ఏమయ్యా, ఓసారి లేయ్యా. ఏంటి నీ గోళ పొద్దున్నే? మా నాన్న దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందయ్యా, కొంచెం చదివి పెట్టు. ఏలు ముద్రగానే నాకేం వచ్చు చదువు? వెళ్ళి బడికాడా మాస్టర్ వచ్చి ఉంటాడు, వెళ్ళి ఆయన చేత చదివించుకోపో. ఏంటి ఉన్నట్టుండి కళ్ళు తిరుగుతున్నట్టుంది. అమ్మా కాసేపు ఇక్కడ కూర్చోవాల్సింది, బాగా కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా కడుపులో బిడ్డ కదులుతున్నట్టుంది. అమ్మా బాగా నీరసం ఉంది. బాబు ఓసారి ఇలా రండి అయ్యా. బడిలో మాస్టర్ గారు ఉన్నారయ్యా. ఇంకా రాలేదండి. ఎప్పుడు వస్తారయ్యా? ఎందుకండి? ఈ ఉత్తరం చదివి పెట్టాలి బాబు. మాస్టర్ గారే చదవాలండి? చదివి వచ్చిన వాళ్ళు ఎవరైనా పర్లేదు. అయితే నన్ను చదవమంటారా? మీకు చదవటం వచ్చా బాబు? బడికి వెళ్తున్నాం కదండి, చదవచ్చు. కొంచెం చదివి వినిపించండి అయ్యా. ఏంటే మాస్టర్ చదివాడా? నేను ఒక నిర్ణయానికి వచ్చానయ్యా. ఏం నిర్ణయానికి వచ్చావే నువ్వు? నా బిడ్డని బడికి పంపించాలని నిర్ణయానికి వచ్చానయ్యా. బయట తిరిగే బిడ్డనే కాదు, కడుపులో పెరిగే బిడ్డను కూడా. ఆడిప్పుడు చదువుకొని ఎవరిని ఉద్ధరియ్యాలి? బడికి పోతే ఏమొచ్చింది చెప్పు? పనికి వెళ్తే 4 రూపాయలు వస్తాయి. సర్లే కానీ నేలకి బాగా పీకేస్తుంది, డబ్బులేనుంటే ఇవ్వు. డబ్బులేం లేవయ్యా. నీ అవ్వ ఎప్పుడు చూసినా డబ్బులు లేవు అంటావు. డబ్బులన్నీ ఏం చేస్తున్నారా? నువ్వు నీ కొడుకు కూర్చొని తింటున్నారా ఏంటి? ఈ బిందె సరిపోయిద్దిలే ఈరోజు తాగడానికి. అయ్యా అయ్యా ఆ బిందె తీయ్యా. అయ్యా అయ్యా
మా ఓ ముద్ద అన్నం ఉంటే పెట్టమ్మా. రేయ్ నీకు అప్పుడే తెల్లారిందంట్రా? నేనన్నా 4 ఇల్లు అడుక్కొని నా పెళ్ళాం బిడ్డలకు ముద్ద పెట్టుకుంటున్నానయ్యా, మీరు అది కూడా చేయట్లే ఏంటో. ఏంటి వీడు ఇలా అన్నాడు? చా అడుక్కున్న చేత కూడా మాట పడాల్సి వస్తుంది. మా తెల్లే చల్లగుండా. మనకి అన్నీ మామూలేలే, ముందు తాగడానికి డబ్బులు తీసుకుంటే చాలు, బాగా నాలుగు పీకేస్తుంది. ఏమేవు డబ్బులు ఏమైనా ఉంటుంది? డబ్బులు లేవు. ఏంటి నాటకాలు పోతున్నా? డబ్బులు తీ. సిగ్గుందంటే అసలు నీకు? అసలు నువ్వు మనిషివేనా? పెళ్ళాన్ని డబ్బులు అడుగుతావా? పెళ్ళైనప్పటి నుంచి వస్తున్నా, ఒక్క రోజైనా పనికి వెళ్ళావంటాయా నువ్వు? బ్రతుకున్నంత కాలం ముసల్దాన్ని వేధించుకు తిన్నావు, ఇప్పుడు మమ్మల్ని వేధించుకు తింటున్నావు. ఛీ, ఎందుకయ్యా నీకు ఈ బ్రతుకు? నీకన్నా ఆ వీధి కుక్కలనయ్యం. అంత ముద్దేస్తే విశ్వాసంగా పడి ఉంటాయి, నువ్వు అన్నం తిని విషం కక్కుతున్నావు. ఇంకొక క్షణం కూడా నేను నీతో కలిసి ఉండలేను. ఇప్పుడే నా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికైనా హాయిగా బతుకుతాం. రారా. రంగమ్మ ఆగు. రంగమ్మ నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు రంగమ్మ, నేను మారిపోయాను రంగమ్మ. చీ వదులు. ఎందుకయ్యా ఇంకా మారిపోయానని చెప్పి నన్ను నమ్మి దానికి చూస్తావు? రంగమ్మ నన్ను క్షమించు రంగమ్మ, నేను నిజంగానే మారిపోయాను రంగమ్మ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను రంగమ్మ. నువ్వు కోరుకున్నట్టే మన బాబుని బడికి పంపిద్దాం, నేను రోజు పనికెళ్ళి నేను మహారాణిలా చూసుకుంటా రంగమ్మ, నన్ను నమ్ము రంగమ్మ. నన్ను మహారాణిలా చూసుకోవాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు బాధ్యతగా ఉంటే అంతే చాలు. ఉంటాను రంగమ్మ, బాధ్యతగా ఉంటాను. బాబు రంగమ్మ, బాబుని బడిలో దించి నేను పనికి వస్తాను. సరేనయ్యా. ఈరోజు నా కళ నెరవేరింది, రేపు మీ కళ నెరవేరాలి. రంగమ్మల కుటుంబాన్ని సరిదిద్దుకునే ప్రతి ఒక్క మహిళకి మా ఈ షార్ట్ ఫిలిం అంకితం. అందరూ చదవాలి, అందరూ ఎదగాలి.